ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. 108వ సంకీర్తన 3వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు మనము ధ్యానించబోయే వాక్యము మన హృదయాల లోతులను తాకే శక్తివంతమైన సత్యాన్ని తెలియజేస్తుంది. నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను అని. ఈ వాక్యములో ఒక వ్యక్తిగత ప్రార్థన మాత్రమే కాదు, బహిరంగంగా దేవుని మహిమను ప్రకటించే విశ్వాస జీవితము కనిపిస్తుంది. దేవుడు మనకు చేసిన ఉపకారాలు గోప్యంగా ఉండవు. అవి మన నోటి ద్వారా మన జీవిత సాక్ష్యముగా ప్రజల మధ్య ప్రకటించబడాలి. కష్టాల మధ్యలోనూ ఆశీర్వాదాల మధ్యలోనూ దేవునికి కృతజ్ఞత చెప్పే హృదయమే నిజమైన ఆరాధనా హృదయము. మనము చాలాసార్లు అవసరాల్లో దేవుణ్ణి ప్రార్థిస్తాము, కానీ ఆయన సమాధానము ఇచ్చిన తర్వాత మౌనముగా ఉండిపోతాము. అయితే ఈరోజు జీవాక్యము మనలను సవాలు చేస్తుంది. నేను కృతజ్ఞత చెల్లిస్తాను, ప్రజలలో నిన్ను కీర్తిస్తానని దేవుడు చేసిన కార్యాలను దాచకుండా, ఆయన నామాన్ని సిగ్గుపరచకుండా ప్రకటించమని ఇది ఈరోజు మనల్ని పిలుస్తుంది. ఈరోజు ఈ వాక్యమును ఆధారముగా తీసుకొని కృతజ్ఞతతో నిండిన జీవితము, సాక్ష్యముతో కూడిన విశ్వాసము మరియు ప్రజల మధ్య దేవుని మహిమను ప్రకటించే ధైర్యము గురించి మనము ఆలోచన చేద్దాం. మన జీవితమే దేవునికి స్తోత్రముగా మారాలని ప్రభు మనందరి వైపు చూస్తున్నాడు. ఈరోజు బహుశా జీవాక్యము వినుచున్న నీ మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయేమో, కొన్ని రకాలైన సందిగ్ధాలు నీ మనసులో ఉన్నాయేమో, సంశయాలు ఉన్నాయేమో. ఎవరు ఇస్తారు వీటికి పరిష్కారం? ఎక్కడ దొరుకుతుంది ఈ సమస్యకు పరిష్కారమని ఎదురు చూస్తూ బహుశా దేవుడు నాతో మాట్లాడతాడని ఈరోజు ఈ వాక్యము వినడానికి కూర్చున్నావేమో. నువ్వు ఒక మంచి స్థలంలో కూర్చున్నావు, సరైన ప్రాంతంలో కూర్చున్నావు. దేవుడు నీతో మాట్లాడి తన వాక్కు ద్వారా నిన్ను బలపరచాలని దేవుడు ఈరోజు ఆశిస్తున్నాడు. ప్రియులారా, మన జీవితంలో ప్రతిరోజు ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనం ఏదైనా ఎవరి నుండి మేలు పొందుకోగానే ఏమి చెబుతాము? ఇంకొంచెము ఇంకా గౌరవప్రదంగా మాట్లాడాలంటే చాలా ధన్యవాదాలు అనే మాటలు మాట్లాడతాము కదా. ప్రభువా, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటే చాలా ధన్యవాదాలు అని ఇక్కడ దైవజనుడు అంటున్నాడు. ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా, నీ సన్నిధికి నేనెందుకు వస్తానో తెలుసా? నీ ప్రజల మధ్య ఎందుకు ఉంటానో తెలుసా? వారందరితో కలిసి వారి మధ్యలో నీవు నాకు చేసిన మేళ్లను బట్టి, ఉపకారములను బట్టి నిన్ను స్తుతిస్తాను. నేను ఉపకారాలు మర్చిపోయే దౌర్భాగ్యుడిని కాదు, నువ్వు చేసిన మంచిని మర్చిపోయే వ్యక్తిని కాదయ్యా. నేను నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఆరాధిస్తాను. ప్రజల మధ్య జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అనే చక్కని మాట ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మన జీవితములో మనకున్న అనేకమైన మంచి లక్షణాలలో ఒక ఉన్నతమైన లక్షణం అంటూ ఏదైనా ఉంది అంటే అది కృతజ్ఞత చెల్లించడం మన జీవితాల్లో చాలా మంచిది. ప్రియులారా, ఈ రోజున ఎలా ఉంది అనంటే, చేసిన మేలును మర్చిపోయి ఎవరి కోసము చేయరు, వాళ్ళెందుకోసము చేయరు, చేస్తారులే అన్నట్లుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. చూసారా, గర్వముగా ప్రవర్తించేవారు జాగ్రత్త సుమా. అలాంటి వైఖరి, ధోరణి, పద్ధతి ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీలో ఉంటే నీ జీవితంలో నువ్వెప్పుడు మేలు పొందవు, ఆశీర్వాదాలు పొందలేవు.
నువ్వు పొందుకునే మేలు చిన్నదైనా పెద్దదైనా కృతజ్ఞత చెల్లించు, దేవుణ్ణి ఆరాధించు. ప్రియ సహోదరి సహోదరులారా, కృతజ్ఞత చెల్లించడము జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశము. యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్న కాలంలో ఆయన మనకు చాలా విషయాల్లో మాదిరి ఉంచి వెళ్లారు. సువార్త పాఠాల్లో మనము యేసు ప్రభు వ్యక్తిత్వము ఎంత అద్భుతముగా ఉంటుందో మనము గమనించగలము. అంటే ఆయన వ్యక్తిత్వాన్ని మనము వర్ణించలేమన్నమాట. అంత అద్భుతమైన వ్యక్తిత్వాన్ని దేవుడు అక్కడ మనకు కనపరిచాడు. యేసు క్రీస్తు ప్రభు ఇతరులను గౌరవించడంలో కావచ్చు, ఇతరులను సన్మానించడంలో కావచ్చు, ఇబ్బందుల్లో, కష్టములో, దుఃఖములో ఉన్న వారిని పట్టించుకోవడంలో కావచ్చు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభు చెప్పారు అనంటే ఆయన చేసి చెప్పాడా, చేయకుండా చెప్పాడా? చేసి చెప్పాడు కదా. ఆయన ఏదైతే బోధించారో దాన్ని చేసి చూపిన మహనీయుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ లోకములో ఉన్న కాలములో రొట్టెలను, చేపలను కొంతమందికి పంచిపెట్టిన సందర్భాలు పరిశుద్ధ లేఖన భాగములో ఉన్నాయి. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో మనము చదివితే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి, మరొక సందర్భంలో 7 రొట్టెలు కొన్ని చేపలు 4,000 మందికి పంచిపెట్టారు. ఈ 2 సందర్భాల్లో కూడా బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే, ఆ సందర్భాన్ని మనము గమనించినప్పుడు ఆ 2 సంఘటనలు కూడా మనము సరిచూసుకుంటే ఒక సాధారణమైన విషయం ఉంటుంది. అక్కడ ఈ 2 సంఘటనలు కూడా మనము గ్రహించే ఒక ఆధ్యాత్మిక సత్యము ఏంటో తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన సందర్భములోను, 7 రొట్టెలు కొన్ని చేపలు 4,000 మందికి పంచిపెట్టిన సందర్భములో యేసు క్రీస్తు ప్రభు తన దగ్గర ఉన్న వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ మాటనొకసారి పరిశుద్ధ లేఖన భాగములో పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 36వ వచనము. దానిలో రాయబడిన మాట, ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి తన శిష్యులకిచ్చినప్పుడు వారక్కడ కూడిన జనసమూహమునకు వడ్డించారు. ప్రియులారా, 2 ముగ్గురికి ఇచ్చారని రాసి ఉండేవారు, కాని అక్కడ రాయబడిన మాట జనసమూహము 4,000 మంది పురుషులు, వారి భార్యలు, వారి పిల్లలు. ప్రియులారా, వారిని అందరినీ లెక్క వేసుకున్నట్లయితే సుమారుగా 16,000 మందికి యేసు క్రీస్తు ప్రభు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన వడ్డించమన్నారు. ఆ అద్భుతము జరగడానికి ఒక ప్రాముఖ్యమైన విషయము ఏంటంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవము యేసు ప్రభువులో ఉంది. ఇన్ని వేల మంది నా ముందు ఉన్నారు, జనసమూహం ఉంది, 7 రొట్టెలు కొన్ని చేపలు ఏమి సరిపోతాయి, వీళ్ళకేమి వస్తాయి అనంటే, ఇదేనా దేవుడు చేసేది నా జీవితంలో? ఇదేనా దేవుడిచ్చే ఆ వనరులు అని మనము వాటిని చూసి సనుగుతామేమో, భయపడతామేమో, ఎవరికైనా పెట్టడానికి మనసు రాదేమో. పోన్లే బాబు, ఆ 7 రొట్టెలు కొన్ని చేపలను నాకే ఉంచేయి అని చెప్పి మన స్వార్థము కోసము మనము చూసుకుంటాము. కాని మనము ఆరాధించి పూజించే దేవుడు అలాంటోడు కాదు. అవును రే సహోదరి సహోదరుడా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అవేమవుతున్నాయి అనంటే సమృద్ధిగా అవుతున్నాయి. ఎప్పుడైనా సరే ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ జీవితంలో నీ వనరులు కొద్దిగా ఉన్నప్పుడు, నీ అవసరత పెద్దగా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీకున్న వాటిని బట్టి దేవునికి ఏమి చెల్లించాలా అనంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అవును రే సహోదరి సహోదరుడా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పు. నీ ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు నీకిచ్చిన పరిస్థితులను బట్టి, ఇతరులకు దేవుడు ఇంతవరకు దేవుడు నిన్ను నడిపించిన విధానాన్ని బట్టి, అన్ని పరిస్థితులలో దేవుడు తన రెక్కల నీడలో భద్రపరిచి కృపాక్షేమాన్ని విస్తరింపచేసి పచ్చిక బయల్లో పరుండచేసి శాంతికరమైన జలముల వద్దకు నిన్ను నడిపించి, అపాయములు వచ్చినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరిచి నీ గిన్నె నిండి పొర్లునట్టుగా చేసి దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు నీ మీద
కుమ్మరించిన వాటన్నిటిని కూడా ఈరోజు నువ్వు మర్చిపోకుండా దేవుని స్తుతిస్తూ ఘనపరిచినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, ఖచ్చితముగా నీ జీవితంలో ఒక అద్భుతమైన ద్వారాలు ప్రభు తెరుస్తాడు. నీవు నేను గొప్ప ఆశీర్వాదాన్ని పొందాలనంటే ఆ అనుభవంలోనికి మనము రావాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే మాట భక్తుడు 57వ సంకీర్తనలో ఈ మాట రాస్తూ ఉంటాడు. జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని. ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు మనమందరము కూడా ఏమైనా సమస్య తలెత్తినప్పుడు, అనుకోకుండా ఏదైనా ఆటంకము కలిగినప్పుడు, అనుకోని విషాదము మన జీవితాలలో అలుముకున్నప్పుడు మనకొక ప్రశ్న, ఒక సందేహము కలుగుతుంది. అదేమిటంటే, ఇలా ఎందుకు జరిగింది? దేవుడెందుకు ఇలా చేశారు? ఇలా జరగటానికి దేవుడెందుకు అనుమతించారు అని ఎందుకు అనే ప్రశ్న మన మధ్యలో ఒక చిన్న సమస్య నుండి పెద్ద సమస్య వరకు వస్తుంది. అయితే ఈ సమస్య ఎందుకు వచ్చింది, కారణమేమిటి అని ఆలోచించేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాగే ఈ సమస్య కంటే ముందు లేదా అధికముగా దేవుడు నాకెన్నో మేలులను చేశారు కదా, మరి వాటన్నిటిని బట్టి నేను దేవుణ్ణి ఎప్పుడైనా ఇవన్నీ నాకే ఎందుకిచ్చారు ప్రభువా అని అడగలేదు కదా, మరిప్పుడెందుకు ప్రశ్నించాలి అని ఆలోచించారు. ప్రియ సహోదరి సహోదరుడా, యెహోషువకు దేవుడు వాగ్దానము చేశాడు. నీ ముందు ఎవరు నిలువలేనంతగా నీకు విజయాన్ని ఇస్తాను, నేను నీకు తోడయుంటాను అని. అయితే ఒకానొక సమయమున యెహోషువ మరి అతని సైన్యము యుద్ధములో ఓడిపోయారు. అది కూడా చాలా చిన్న పట్టణము ముందు. అయితే యెహోషువ దేవుని వద్దకు వచ్చి సాగిలపడి ఇలా ఎందుకు జరిగింది అని విచారించాడు. ఫలితముగా ఎందుకు ఓడిపోయాడో, ఎందుకు ఆ సమస్య తలెత్తిందో తెలుసుకొని విజయాన్ని పొందుకున్నాడు. అలాగే ప్రిలారా, మరొక సందర్భాన్ని నేను మీకు పరిచయం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. అతనొక వింబుల్డన్ ప్లేయర్. అయితే అతనొక సమయమున గుండె సర్జరీ చేస్తున్న సమయంలో అతనికి రక్తము ఎక్కించాల్సిన పరిస్థితి వచ్చి రక్తాన్ని ఎక్కించారు. తత్ఫలితముగా అతనికి కొద్ది రోజుల పిమ్మట ఎయిడ్స్ వచ్చింది. దాంతో అతని అభిమానులందరూ లోకములో ఎంతో మంది ఉండగా, మీకే ఎందుకు ఈ వ్యాధి వచ్చింది, ఇంత చెడ్డ వ్యాధికి దేవుడు నిన్నెందుకు ఎంపిక చేయాల్సి వచ్చింది అంటూ అతనికి ఉత్తరాలు రాశారు. అయితే వారికి ఈ విధముగా జవాబునిచ్చాడు. దాదాపుగా 50 మిలియన్ల మంది పిల్లలు టెన్నిస్ ఆడటము ప్రారంభించారు. వారిలో 5 మిలియన్లు టెన్నిస్ ఆడటము నేర్చుకున్నారు. వారిలో 5 లక్షల మంది ప్రొఫెషనల్గా టెన్నిస్ ఆడటము నేర్చుకున్నారు. వారిలో 50,000 మంది సెలెక్ట్ అయ్యారు. వారిలో 5,000 మంది వరకు గ్రాండ్ స్లామ్ చేరుకున్నారు. వారిలో 50 మంది వింబుల్డన్ చేరుకున్నారు. వారిలో 4 సెమీఫైనల్కు చేరుకున్నారు. వారిలో 2 మాత్రమే ఫైనల్కు చేరుకున్నారు. అందులో చివరగా ఒకరికి విజేత కప్ అందిస్తారు. మరప్పుడు విజేతగా నిలబడి ఆ బంగారు పతకాన్ని అందుకున్నప్పుడు, ఎందుకు దేవా నాకే ఇదిచ్చావు అని నేనెప్పుడు అడగలేదు. మరి ఘోరమైన వ్యాధి ఇవ్వగానే నాకే ఎందుకు ఈ జబ్బును ఇచ్చావు అని ఎలా నేను దేవుణ్ణి ప్రశ్నించగలను అని చెప్పాడు. అతనే ఆర్థర్ యాష్, వింబుల్డన్ క్రీడాకారుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకరేమో ఓడిపోయారు, మరొకరేమో చేయని తప్పుకు ఘోరమైన వ్యాధిని పొందుకున్నారు. అయితే వీరిరువురు సైతము ఎందుకు అని దేవుణ్ణి ప్రశ్నించలేదు. కాని కారణము ఏమిటి అని యెహోషువ దేవుని యొద్ద విచారిస్తే, మరొకరేమో ఇచ్చిన వాటికి దేవునికి కృతజ్ఞతలు తెలియజేశాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినిచిన్న మనము ఎలా ఉంటున్నాం? వచ్చిన సమస్యను బట్టి, కలిగిన దుఃఖమును బట్టి, మనము తప్పు చేసినప్పటికీ, మనము వంకర త్రోవలో సొంత నిర్ణయాలతో సమస్యలను పొందుకున్నప్పటికీ కూడా దేవుణ్ణి నిందిస్తూ దేవుణ్ణే బాధ్యుణ్ణి చేస్తున్నామా? లేక కారణము ఏమిటి, తప్పు ఎక్కడ జరిగింది అని విచారిస్తున్నామా? వచ్చిన రోగమును బట్టి దేవుణ్ణి తిట్టిపోస్తున్నామా?
లేక రోగము కంటే ముందు, అలాగే రోగము కంటే గొప్పవి ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు ఇచ్చారు అని వాటిని బట్టి దేవుని స్తుతిస్తున్నామా? ఒక్కసారి ప్రియ సహోదరి సహోదరుడా, మన కృతజ్ఞత, మన విధేయత, దేవుని అందలి విశ్వాసము ఎలా ఉందో పరీక్షించుకుందామా? ఇట్టి వివేచన దేవుడు మనందరికీ కలుగాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, బహుశా ఈరోజు జీవాక్యము వినిచిన్న నిన్ను అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారా? ఒంటరితనముతో బాధపడుతున్నావా? ఒంటరితనముతో నలిగిపోతున్నావా? అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఒక విషయాన్ని నమ్ము. దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు. ఆయన నీకు సమీపముగా ఉండి నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించగలిగిన దేవుడు. ఆయన వైపు మనము చూద్దామా? ప్రభువా, నాకు ఉత్తరమిచ్చావు. ప్రభువా, నేను ప్రార్థించినప్పుడు నా ప్రార్థనలుగానే ఉండిపోలేదు, వాటిని స్తుతిగా నువ్వు మార్చావు ప్రభువా. అయ్యా, నీకే కృతజ్ఞత వందనాలు. నా ప్రార్థనలను ప్రభువా స్తుతిగా నువ్వు మార్చినందుకు నీకే వందనాలు ప్రభువా అని ప్రతి ఒక్కరము దేవుని స్తుతిద్దాం, ఆయన్ని ఘనపరదాం, ఆయన్ని మహిమపరదాం. అట్టి రీతిగా ఆయనను మహిమపరిచేటటువంటి గొప్ప కృప దేవుడు మనకు దయచేయలాగన ఈ సమయంలో జీవాక్యము వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, అదే స్థితిలో అదే స్థలములో తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, అయా, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడి మేమెందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో మీరు మాకు తెలియజేసినందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, నువ్వు పరిశుద్ధుడవు గనుక నీకు వందనాలు. దేవా, నువ్వు అపవిత్రుడవు కాదు నాయనా, నువ్వు అపరిశుద్ధుడవు కాదు ప్రభువా. అయ్యా, నువ్వు పరిశుద్ధుడవు కాబట్టే మమ్మల్ని పరిశుద్ధులుగా చేయగలిగిన దేవుడవు కనుక నీకే స్తోత్రాలు. అయ్యా, నీ రక్తము పరిశుద్ధమైనది. అయ్యా, పరిశుద్ధమైన అమూల్యమైన రక్తము మా కోసము సిలువలో కార్చి మమ్మల్ని విడిపించావు ప్రభువా, నీకే వందనాలు. వెండి బంగారాలు మమ్మల్ని విమోచించలేదు, కాని నీ రక్తము ద్వారా మమ్మల్ని విమోచించావు. అందును బట్టి నీకే కృతజ్ఞత వందనాలు. అయ్యా, మాకు సమీపముగా ఉన్న దేవుడవు కనుక నీకే కృతజ్ఞత వందనాలు. ఏ ఒక్కరు కూడా మాకు దగ్గరగా రాలేనంత మీరు దగ్గరగా వచ్చారు. కుష్ఠవ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని ప్రభువా నువ్వు లేవనెత్తావు ప్రభువా, నీకే వందనాలు. సమీపముగా వెళ్ళావు మా ప్రభు, ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడవు. దేవా, ఈరోజు ఇదిగో ఈ వాక్యము వింటున్న నా ప్రియులు ఎంతో మంది అయితే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రభువా, వారి జీవితాల్లో ఒక అద్భుతం జరగాలని కోరుకుంటున్నారో అయ్యా, మీ పరిశుద్ధ నామములో బలమైన కార్యాలు వాళ్ళ జీవితాల్లో జరుగునుగాక అని ప్రకటిస్తున్నాను ప్రభువా. నా ప్రియులు చేస్తున్న ప్రతి ప్రార్థన స్తుతిగా మార్చబడునుగాక. దేవా, ప్రాముఖ్యముగా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ నూతన దయా కిరీటం చేత బిడ్డను ఆశీర్వదించండి. ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలతో కూడా మీరుండండి. సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం. ప్రాముఖ్యంగా తండ్రి, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. దేవా, ఈరోజు బిడ్డలందరినీ ముట్టి సంపూర్ణమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఈ సమయమున చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు, సహోదరుడు దయారత్నం మల్లికార్జున స్వామి, జహాంగీర్, సహోదరి పద్మ, సహోదరి జ్యోతి, అయా యవన కుమార్తె యశస్విని కొరకు ప్రార్థిస్తున్నాం. వీరందరూ కూడా నా తండ్రి క్యాన్సర్ అనే మహమ్మారితో పోరాడుతున్నారు. వారి శరీరాల్లో ఉన్న ప్రతి అనారోగ్య కణాన్ని తొలగించి వారికి పూర్తి ఉపశమనము కలిగించమని వేడుకొనుచున్నాం. చికిత్సను తట్టుకునే శక్తిని వారికి ప్రసాదించండి అయ్యా. ఆ రీతిగానే సిద్ధు కొరకు, సహోదరుడు లక్ష్మణ్ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వీరిద్దరిని ఆశీర్వదించండి. వారి కిడ్నీలు మళ్ళీ సాధారణ స్థితికి రావాలని, వారి రక్తము శుద్ధి జరిగి సంపూర్ణముగా ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నాం అయ్యా. మరి ముఖ్యముగా సహోదరి మేరీ కొరకు ప్రార్థిస్తున్నాం. గత 12 ఏళ్లుగా తెలియని చర్మ వ్యాధితో బాధపడుతూ
ప్రస్తుతం ఆసుపత్రిలో విషమ పరిస్థితిలో ఉన్న సహోదరి మేరీని ప్రత్యేకంగా దీవించండి. ఆమెకు త్వరగా నయము చేసి ఆసుపత్రి నుండి క్షేమముగా ఇంటికి వచ్చేలా చేయమని వేడుకొనిచున్నాం. అయా, ఆమె వేదనను తనకు దూరం చేయండి. ఆ రీతిగానే సహోదరుడు రాంబాబు, శివకృష్ణ, సహోదరి గుణసుందరమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు పక్షవాతం వల్ల కదలికలు కోల్పోయిన వీరికి నీ చల్లని స్పర్శను అందించండి. వారి నరాలను, కండరాలను మళ్ళీ జీవింపజేయండి. వారు సొంతగా నడవగలిగేలా, పనులు చేసుకోగలిగేలా శక్తిని దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రాముఖ్యముగా నీ ప్రియ కుమార్తె కుసుమ కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డ రాస్తున్న ఎంబీబీఎస్ మొదటి సెమిస్టర్ పరీక్షల కోసము నీ సన్నిధిని కోరుకుంటున్నాం. వైద్య విద్య అనేది ఎంతో బాధ్యతతో కూడుకున్నది. అందుకే ఆ బిడ్డకు నీ ప్రత్యేక కృప అవసరం తండ్రి. అయ్యా, ఆ బిడ్డ ఇప్పటి వరకు చదివిన చదువునంతా గుర్తుంచుకునేలా ఆమెకు మంచి జ్ఞాపక శక్తిని ప్రసాదించండి. పరీక్ష సమయంలో ఏమాత్రము తడబడకుండా ప్రశాంతముగా సమాధానాలు రాసేలా కృప చూపండి. అయ్యా, ప్రాముఖ్యముగా ఈ రోజు నుండి వైవా మరియు ప్రాక్టికల్స్ ఎదుర్కొనేటప్పుడు ఆ బిడ్డలో ఉన్న భయాన్ని తొలగించండి. ప్రొఫెసర్లు అడిగే ప్రశ్నలకు ధైర్యముగా, స్పష్టముగా సమాధానాలు చెప్పే ఆత్మవిశ్వాసాన్ని ఆ బిడ్డకు దయచేయండి. ఆమె చేతులకు ప్రాక్టికల్స్ చేసేటప్పుడు నైపుణ్యాన్ని ప్రసాదించండి. అయా, పరీక్షల ఒత్తిడి వల్ల ఆందోళన చెందకుండా నీవు ఆ బిడ్డ పక్కనే ఉన్నావన్న ధైర్యము ఆమెకు తోడుగా ఉండనివ్వు. ప్రతి ప్రశ్నను అర్థము చేసుకునే వివేకాన్ని ప్రసాదించు. అయ్యా, ఆ బిడ్డప్పటి వరకు పడిన కష్టానికి తగిన ప్రతిఫలము దక్కాలని, అత్యుత్తమ మార్కులతో ఈ సెమిస్టర్ పాస్ అయి భవిష్యత్తులో గొప్ప వైద్యురాలుగా ఎదగాలని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవారీతిగానే ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి సహోదరుని కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి తండ్రి. అయా, కుటుంబాలకు దూరముగా ఉండి బిడ్డలు కష్టపడి పని చేస్తూ ఉండగా ఒంటరితనము బిడ్డల దరి చేరకుండా మీరు తోడుగా ఉండండి. అయ్యా, ఆ బిడ్డలు పని చేస్తున్న స్థలములో వారి పై అధికారుల, వారి యజమానుల దయను, కృపను పొందుకునే విధముగా బిడ్డల ప్రవర్తన ఉండులాగున కృప చూపండి. వారు పని చేస్తున్న చోట నీతిగా, న్యాయముగా, నీ బిడ్డలాగా, నీకు సాక్షికరమైన బిడ్డలాగా ఉండుటకు కృప చూపండి తండ్రి. వారికి ఇంకే ఇతర సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ మీ పరిశుద్ధాత్మగ్ని చేత కాల్చివేసి బిడ్డలకు శాంతి, సమాధానము, నెమ్మదిని దయచేసి వారి చేతుల కష్టార్జితమును అయా రెండంతలుగా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యంగా తండ్రి, ఈరోజు నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ నీ పాద సన్నిధిలో పెడుతూ ఉన్నాను. బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి. ప్రతి దినము అయా బిడ్డలు క్రమము తప్పకుండా వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులు నీ పాద సన్నిధిలో పెట్టుచున్నగా ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి, వారి ప్రతి ప్రార్థనకు అయ్యా మీరు జవాబును దయచేయండి. వారి ప్రతి న్యాయమైన కోరికను మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత దీవించి, ఆశీర్వదించి, తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకుని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి, స్తుతించి, అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ వందనాలు. మీ జీవితాల్లో గాని, మీ కుటుంబాల్లో గాని ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా లేదా ఏదైనా భారము మిమ్మల్ని కృంగదీస్తుంటే మీరు ఒంటరి వారు కారు. మీకోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, లేదా వ్యక్తిగతముగా నా వాట్సాప్ నంబర్కు సందేశము పంపండి. నా వాట్సాప్ నంబర్ 8450376007 8465037607. మీరు పంపే ప్రతి అభ్యర్థన కోసము నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మీకు తోడయుండి మీ సమస్యల నుండి విడుదల కలిగించునుగాక. దేవుని కృప మీకు తోడయుండునుగాక.